ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్లీశ్వర్ గారి నివాసంలో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాతో పాటుగా మరి రవీందర్ సింగ్ గారు మాజీ మేయర్ గారు అదేవిధంగా మరి ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నిన్న 15 ఆగస్టు ఈ సందర్భంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పడం, రేవంత్ రెడ్డి గారు నిన్న రుణమాఫీ చేసినట్టుగా చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా మా నియోజకవర్గంలో ఒక పూడూరు సెక్టార్ అనేది ఉంటుంది. పూడూరుకు సంబంధించిన ఒక 4-5 గ్రామాలలో సుమారుగా 680 మంది రైతులు రుణమాఫీ కావాల్సిన ఇలా 25,000 నుంచి 2 లక్షల మంది వరకు రైతులు ఉంటారు. 2 లక్షల రుణమాఫీ కావాల్సినటువంటి వాళ్ళు 680 మంది ఉంటే 680 మందిలో ఒక 142 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. అంటే రుణమాఫీ ఎంత పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో అమలవుతుందో ఇది చూస్తే అర్థమవుతా ఉంది. అంటే చెప్పడానికి ముందేమో మేము మొత్తం రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతు అయితే అయిపోయి అనేది చెప్పిండ్రు. ఆ తర్వాత 40 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. 40,000 కోట్ల రూపాయలతో చేస్తామని అన్నారు. తర్వాత మళ్ళీ ఒక 31 కోట్ల రూపాయలకు అని చెప్పారు. రెండో అసెంబ్లీలో 18,000 కోట్ల రూపాయలతో చేస్తున్నామని అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి నిన్న 17,900 చిల్లర కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. అంటే వారు ఎన్నికల కంటే ముందు మాట్లాడిన మాటకి, ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడినటువంటి మాటకి, ఆ తర్వాత నిండు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటకి, ఇప్పుడు జరిగినటువంటి అమలు తీరుకి అస్సలు పొంతన అనేదే లేదు. ఇక ఎన్నికల ప్రచారంలో ప్రతి దేవుడి మీద వారు ప్రమాణం చేశారు. యాదాద్రి నరసన్న, వేములవాడ రాజన్న, అట్లా ఎవరైనా కానీ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చేస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ దేవుళ్లను కూడా మోసం చేసినటువంటి ఒక మోసగాడు రేవంత్ రెడ్డి. దేవుళ్లను కూడా మోసం చేసిండు ఈ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇంత హార్ష్గా, ఇంత గలీజ్గా, ఇంత కంపు మాటలతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ముఖ్యమంత్రి అంటే చాలా హుందాగా ఉంటాడు, గౌరవంగా ఉంటారు. వారు మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ప్రజలకు ఇష్టపూర్తిగా, అందరూ ఆమోదయోగంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆ కుర్చీలో ఉన్నందుకైనా ఆయన ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడాలి వాస్తవంగా. కానీ అది ఆ మాటలు మనం మాట్లాడితే అసలు ఆయన ఒక హీనమైనటువంటి మాటలు మాట్లాడాడు, సంస్కారహీనమైనటువంటి మాటలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి అబద్ధాలకు అంబాసిడర్. రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఒక అంబాసిడర్, సంస్కారహీనుడు. మరి ఇవాళ జరిగినటువంటి రుణమాఫీ నేను నా నియోజకవర్గంలోనే ఇట్లుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా అంటే మీకు కేటాయించిన డబ్బులని చెప్పుకోవడం తప్ప రైతులకు వాస్తవంగా ఎంతమందికి అందింది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఎంతమందికి అందింది అసలు? వాటిగానే మీరు ఫిగర్లు చెప్తా ఉన్నారు, గిన్ని వేల మందికి, గిన్ని లక్షల కోట్లు అని, 1000 కోట్లు అని చెప్తున్నారు తప్ప నిజంగా రైతులకు లబ్ధి చేకూరిన రైతులు ఎవరు అనేది ఊళ్ళల్లో అడిగితే ఊళ్ళో 200 మంది ఉంటే 10 మంది మాకు అయింది అన్నారు. మరి ఇవాళ నిన్న 15 ఆగస్టు, ఇవాళ 16వ ఆగస్టు. మరి నిన్న ప్రకటించినటువంటి 2 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో రుణమాఫీ, ఇప్పటి వరకు బ్యాంకులకు ఒక స్టేట్మెంట్ కానీ ఒక లిస్టు కానీ రాలే. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అగ్రికల్చర్ ఆఫీసర్కు, జిల్లా ఆఫీసర్కు ఒక లిస్టు, ఒక్క రైతు పేరు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇగో ఇది రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడేమో జూలై నెలలో ఆయన మొదట స్టార్ట్ చేసినప్పుడు ఏకకాల రుణమాఫీ అన్నాడు. ఏకకాలం అంటే మేమందరం ఏమనుకున్నామంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని మేము భవిష్యత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా చాలా సంతోషపడ్డారు. కానీ చివరికి జరిగింది ఇక విడతల వారిగా అన్నాడు. మళ్ళీ నిన్న సభలో కూడా
3 విడతలు అన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏకకాలంలో అని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండు. మరి నిన్న ఇదే ముఖ్యమంత్రి 3 విడతలుగా అమలు చేస్తున్నామని చెప్పిండు. అసలు ఏకకాలమా 3 విడతలా? ఆ ముఖ్యమంత్రి మాట్లాడడంలో ఏది కూడా సరైనటువంటి లేదు. ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే డిసెంబర్ 9 నాడు చలో తొలి సంతకమే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి ఏది డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది. ఇక ఇట్లా చూసుకుంటా పోతే ఇవాళ మనం ఆగస్టు 15 ఆగస్టుకి వచ్చినాం. అంటే ఒక మాట ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, తర్వాత రేషన్ కార్డు ఉంటే ఇస్తామని, రేషన్ కార్డు లేకపోతే ఇయ్యమని, లేకపోతే ఐటీ సెక్టార్లో ఐటీ కడితే ఇయ్యమని, ఇలా రకరకాల కొర్రీలు పెట్టి వాళ్ళ వరకు రైతులను మోసం చేసి దగా చేసినటువంటి ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వము ఇవాళ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇవాళ ఒకటే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒకటే కేసీఆర్ గారి మీద భరోసా, ఒకదాని మీద నమ్మకం. ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పింది, 100% చేసిండ్రు. ఇవాళ కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ 16,150 కోట్ల రూపాయలను మేము రైతులకు ఇచ్చినాం. 1 లక్ష రుణమాఫీ 16,150 మందికి ఇవాళ అన్ని వేల కోట్లు ఇస్తే ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటిది 40% రైతులకు ఇచ్చిండ్రు. మరి 17,934 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. అంటే 1,00,000 రుణమాఫీ చేస్తేనే 16,000 కోట్లు అయినాయి. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే దీనికి డబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఎంత కొర్రీలు పెట్టి ఇవాళ రైతులను మోసం చేసే దగ్గర చేసేటువంటి పరిస్థితి వచ్చింది. 100 రోజుల్లో ఎన్నో చేస్తామని అన్నారు, ఆ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొకటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బద్దలు కొట్టి బంగాళాఖాతంలో ఎత్తా అంటారు. నీ అయ్యా నీ తాత జాగి తోటి కూడా కాదు ఇది, నీ తాతతోటి కూడా కాదు, నీ ముత్తాతతోటి కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పుట్టింది. ఇలా తెలంగాణ ప్రాంతాలను దేశానికి రోల్ మోడల్ ఉండేటువంటి పరిపాలన కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగింది. అదేవిధంగా ఇవాళ నువ్వు పచ్చి అబద్ధాలు ఆడి మోసం చేసినావు కనుక ఇవాళ హరీష్ రావు గారిని తెలంగాణ కేసీఆర్ గారితో కుడుభుజంగా ఉండి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు హరీష్ రావు గారు, అటువంటి ఒక గొప్ప ఒక మంచి ఇవాళ తెలంగాణ ప్రజలు అత్యంత ఇష్టపడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ అన్న అని పిలుచుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా కూడా. అటువంటి ఒక నాయకుని పట్టుకొని ముక్కు నేలకు రాయాలని, తీసి అక్కడ చెర్ల బారేస్తా అని, విసిరి కొడతా అని, ఇవన్నీ తప్పుడుగా చాలా రకాలుగా చులకనగా ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ హరీష్ రావు గారిను మాట్లాడడం జరిగింది. వెంటనే ఇవాళ రాజీనామా హరీష్ రావు గారు చేసుడు కాదు. రాజీనామా హరీష్ రావు గారు ఎప్పుడు అన్నాడు, ఏమన్నారు? రుణమాఫీతో పాటుగా నువ్వు 100 రోజులలో ఏదైతే చేస్తానన్నావో 13 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు, అవన్నీ చేస్తే నాకు ఈ పదవే అవసరం లేదని చెప్పిండు. కానీ అలా నువ్వు ఏం అమలు చేసినావు? ఏది కూడా చేయలేదు. మరి రుణ విముక్తి చేసిన, స్వేచ్ఛావాయువులు ఇచ్చినా అని చాలా పెద్ద మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇలా ముక్కు ఎవరికి నేలకు రాయాలి? రుణమాఫీ చేసినటువంటి పూర్తిగా చేసిన నువ్వా? మరి ఇలా ఆయన నిజంగా ఛాలెంజ్కు హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నాడు, కానీ నువ్వు చెయ్యలే. ఇవాళ వాస్తవంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీ చేయలేదు కనుక, ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు కనుక, రైతు భరోసా ఇవ్వలేదు కనుక ఆయననే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి స్వచ్ఛందంగా హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఆయన పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.